ప్రేమగల జీవమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా కొంత సమయాన్ని ఆరాధించి స్తుతించి గణపరిచి మాయంపరచగల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం వాళ్ళ మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. మా తండ్రి వాక్యం వెల్లడి అవుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిల్లు చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి వాడుకోనండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుతున్నాను. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషికగును, వాడు ఆయనతో రాజ్యమాడగోనిడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. 4 ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి గెలిచి ఆయన నొందని వాడేవాడు. 5 వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయవాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యుడికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. అక్కడే ఆకాశ మండలను విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుతున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. 10 ఎవడునో తెలుసుకొనలేని మహత్తై కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. ఇక్కడ దేవుడైతే జ్ఞానవంతుడు, బలవంతుడు, బల ప్రభావము గల సృష్టికర్త అని తన సృష్టికి తన ఇష్టం వచ్చినట్టుగా చేయగలడు. తాను సృష్టించిన సృష్టికి ఆ దేవుని ఇష్టం వచ్చినట్టుగా తాను చేయగలడు. ఇక్కడ మనం చూస్తున్నాము 5వ వచనంలో, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే. 6వది భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయవాడు ఆయనే. సృష్టి అంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. తన స్వాధీనంలో ఉంచుకొని ఆయనకిష్టం వచ్చిన రీతిగా వాటి చేస్తూ ఉంటాడు. యోబు అతని మిత్రులతో అంటాడు, దేవుని గురించి కొత్త సత్యాన్ని తెలుసుకున్నాడు యోబు. ఇక్కడ యోబు భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు అవే అందులో ఉన్న సర్వమును సృష్టించిన దేవుడు ఇక్కడ కొన్ని విభాగంలో ఏమంటాడంటే, సృష్టి కేవలము దేవుని చేతి పనే, సృష్టి కేవలము దేవుని చేతి పనే అని దేవుడు విశ్వముతో మనుషులకు కనబడని ఆత్మగా ఉన్నాడని యోబుకు తెలుసు. అయితే సంగతి ఏంటంటే, సృష్టి ఆ దేవుడు ఒక్కడే ఆరాధనలకు పాత్రుడు, యోగ్యుడు. అయితే ఆ దేవుడు సృష్టించినవి ఏమాత్రమును
ఆరాధనలకు యోగ్యమైనవి కావు. సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నాయి. కొందరు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. అవి సృష్టికర్త దగ్గర ఏమాత్రమును అక్కడికి రాని. ఆయన సృష్టిమును పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సృష్టికర్తను పూజించేవారు కొంత మాత్రమే. కనుక ఆ మహాదేవుడు మన సృష్టికర్త గనుక, మన సృష్టించిన దేవుడు గనుక మనల్ని కాదు సర్వలోకాన్ని సృష్టించాడు. భూమి, ఆకాశము, సముద్రం, అందులో ఉన్న సర్వమును సృష్టించాడు. మానవుని సృష్టించి మట్టితో బొమ్మ చేసి ఆ మట్టి బొమ్మలో జీవాత్మగా చేశాడు. ఒక్కసారి జీవాత్మ బూదగా మనిషి తయారైంది. ఆది మానవుడు మరి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటం ద్వారా వదిలిపెట్టలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆది మానవునికి ఈ భూమి పైన అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. భూమి, ఆకాశములు, జంతువులు, పక్షులు, ప్రాకులు అన్నిటిపైన, మనుషుల పైన కూడా అధికారం ఇచ్చాడు. కానీ ఏం జరిగింది? వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం ద్వారా వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకములో కొనసాగుతున్నారు. సాతానుడు ఆదాము నరజాతి అంతటిని పాపమునకు అమ్ముకున్నాడు. పోయిన వారం చూసినాము, అవునా? పాపమునకు అమ్ముకున్నాడు. కనుక ఈ అధికారము ఆదాము చేతిలో నుండి వెళ్ళిపోయింది. ఆదాము చేతిలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉంది? సాతాను స్వాధీనంలో ఉంటుంది. సాతాను వాడు మనల్ని ఏలుతూ ఉన్నాడు. సాతాను మనల్ని వేలుతూ ఉన్నాడు. అందుకే మనుషులన్నది ఇక్కడ మనుషులంతా పాపులే, నేను పాపిని, నాకు ఈ సంగతి లేని న్యాయవంతుని అని వాదించడం అసాధ్యం. కనుక ఇక్కడేమో నా మట్టుకైతే నేను అలా చేయలేను యోబు అంటాడు. కానీ దేవుని దృష్టిలో మనిషి పరిపూర్ణ న్యాయవంతుడిగా ఉండలేడు. ఆయన వెలుగులోనికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువు సమీపించినప్పుడు మనం ఎంత పరిపూర్ణమైనప్పటికీ కూడా ఆయన వెలుగులో మనం రాగానే మన బలహీనతలన్నింటినీ తేటగా చూపిస్తాడు. మనకు బాగా తెలిసిన సంగతి ఏంటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనకు తెలుసు. అయినా సందర్భాన్ని బట్టి చదువుతాను, చూడండి. 5-6 వచనాలు చదవండి. చూసావా? నేను అయ్యో ఎప్పుడు అంటున్నాడు ఈయన ప్రవక్త? యెషయా ప్రవక్త దేవుని వెలుగులో ఆయన ముఖస్థుతి, ఆయన ముఖం తట్టు చూసినప్పుడు ఆ వెలుగులో తన నిజస్థితి గుర్తించగలిగినాడు, తన బలహీనతలు గుర్తించగలిగినాడు, తన పాపమును గుర్తించగలిగినాడు. అందుకంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి అయినగు యెహోవా నేను కన్నులార చూచితిని అనుకుంటుని. ఏమంటాడు? కనుక మన మట్టుకు మనం యథార్థవంతులు కనబడతాం, మంచివారుగా కనబడతాం. ఒకరి మార్గం వారి దృష్టికి మంచి ఆగుపడును, తుదకొద్ది మరణానికి దారి తీస్తుంది. అవునంటారా? కనుక మన మట్టుకు మనం నమ్మకస్తులను అనుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏ రిమార్క్స్ మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని తేటగా చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు ప్రవక్త? తన నిజస్థితిని గుర్తించిన ప్రవక్త తాను ఒప్పుకుంటున్నాడు. తాను ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అప్పుడు శరాపులలో ఒకరొకడు తాను బలిపీఠం మీద నుండి వారు తీసిన నిప్పు తన చేత పట్టుకొని నా ఎదుకు తిరిగి వచ్చి నా నోటికి తగిలించను. ఇది నా పెదవులకు తెలియను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అన్నాడు. కనుక తన నిజ స్థితిని తెలుసుకొని తన పాపానికి క్షమాపణ దొరికినట్టుగా చూస్తున్నాం. కనుక
మన జీవితంలో ప్రభు సమీపించినప్పుడు అందుకే ఎందుకు ఆయన దగ్గరికి రావాలా మాటి అంటే మనం ప్రతి క్షణము మనం పరీక్షించుకున్నాను. ఎందుకనగా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, మరుక్షణం ఏం చేస్తామో కూడా తెలియదు, ఏం చేస్తామో తెలియదు. చూడండి, ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ప్రభుతో కూడా 2 దొంగలు సిలువ వేయబడ్డారు, అవునా? అంతకుముందు 2 ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చినారు. నువ్వు దేవుడు అయితే రక్షించవా, అది చేయవా, ఇది అన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి కార్యం జరిగించినప్పుడు నిజస్థితిని, కుడివైపు ఉన్నటువంటి దొంగ నిజస్థితిని గుర్తించి ఆయన దేవుడని, రక్షకుడని, ప్రభు అని, ఆయన నిర్దోషి అని, ఏ పాపము లేని వాడని తాను గుర్తించి ఆ ప్రభు సన్నిధిలో ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో పరలోకంలో, పరదేశంలోనికి వెళ్ళినప్పుడు. ప్రభు ఆంతర్యం ఎదిగిన వాడు కనుక నేడు నీవు నాతో కూడా పరుడు కనుక ఒక్క క్షణం చాలు. ఎప్పుడు ఏమి సంభవించినా ఆ దేవుడి కార్యంలో అసాధ్యమైన కార్యములు ఎప్పుడు కూడా ఆయన మాట ఇచ్చి తప్పనివాడు, వాగ్దానములు చేసి నెరవేర్చేవాడు. ఆ మహాదేవుడు సర్వోన్నతుడైన దేవుడు. తీతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. అవునంటరా? దానియేలు 2వ అధ్యాయం 13వ వచనం. ఇట్టి శాస్త్రము బయలుదేరట వలన జ్ఞానులు చంపవలసి ఉండగా ఏం చేసినారు? దేవుని పిల్లలను చంపచూస్తున్నారు. అవునట్రా? మీకు నెక్స్ట్ చూపిస్తారు, చూడండి. అది దేవుని ఏర్పాటే. ఈ దినాల్లో నరహంతకులుగా తయారైనారు. దేని కొరకంటే అది దేవుని చిత్తం. అది ఎందుకు ఇలా చేస్తున్నావని మనం ప్రశ్నించాము, విన్నారా? కనుక మన జీవితంలో ఇక్కడ ఏమంటారంటే ఇట్టి శాస్త్రము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. చూడండి ఎట్లుంది. దేవుని పిల్లలను చంపజూస్తున్నారు, వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్నారు అన్నట్టు. అంతేగా వాళ్ళు ఇప్పుడు రాజు తన కళ కన్నాడు, కళను దాని మర్చిపోయాడు, కానీ కళతో చెందాడు. రాజు ఏమైనాడు? హృదయంలో నెమ్మది లేదు. ఆ కళ కన్న తర్వాత అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు, జ్ఞానులందరినీ పోషిస్తున్నాడు. అందులో ఈ 4 బాలు కూడా యూదా గోత్రపు పిల్లలు. అయితే ఎబ్రీలకు చెందినటువంటి వీళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే జ్ఞానులందరూ కూడా రాజు కళ చెప్తే భావం చెప్తాము, కానీ కళను దాని భావాన్ని తెలియచేయాలంటే మా చేత కాదు అని చేతనెత్తేశారు. అవునా? ఈ సంగతి ఎవరికి తెలిసింది? దానియేలుకు తెలిసింది. దానియేలుకు తెలిసి తన స్నేహితులైన శద్రకు, మెషకు, అబేద్నెగోలకు వారి ఏం చెప్పారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు చిన్న మందగా కూడి ఏకాత్మతో, పట్టుదలతో, భారముతో, కన్నీటితో ఆ సజీవమైన, నిజమైన, నిత్యజీవమైన సత్యదేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ప్రభును స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కళను దాని భావాన్ని ఎవరికి తెలియజేసినాడు? దానియేలుకు తెలియజేసినారు. విన్నారా? వారు కళ అన్నారు. వాళ్ళు ఏమంటారంటే జ్ఞానులందరూ సంపదూసినప్పుడు మీరేం చేసుకోవద్దు. ఎంత బాగా ఇందులో ఉంటే చూడండి.
మా పితల దేవా, నీవు వివేకము బలము నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేస్తున్నావు గనుక నేను నిన్ను స్తుతించు గణపరచుచున్నాను. ఏలేనగా రాజు యొక్క సంగతి నీవే మాకు చేస్తువని దానియేలు మరలా చెప్పెను. కనుక ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపు చేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను చేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళను భావాన్ని నా రాజునకు తెలియజేతును అన్నడా. చూడండి, తన ప్రజలు స్వరక్తమిచ్చి కొనబడినవారు, ఆ సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుని ఆ పిల్లలు, వారు దేవుని పిల్లలు చంపజూస్తున్నారు, కానీ దేవుని పిల్లలు రక్షింపజూస్తున్నారు. అవునంటారా లేదా? దేవుని పిల్లలు ఇక్కడ అంటారు దానియేలు ఇట్లుండగా, దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపు చేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింప చేయవద్దు. చూసావు, దేవుని పిల్లలకు అన్యులకు ఎంత డిఫరెన్స్ చూడండి. ఏమంటారు? దేవుని పిల్లలు వారిని నశింప చేయకుండా చూస్తున్నారు, అయితే వారు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలను నశింప చేయాలని చూస్తున్నారు. చూడండి, ఇలాంటి పరిస్థితులు కూడా ఆ ప్రభును స్తుతించి గణపరుస్తూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో 4 బాలను చంపజూస్తూ వచ్చినప్పటికీ ఆ మహాదేవుడు, సర్వోన్నతులైన దేవుడు, చిరంజీవి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు నా కళను దాని భావాన్ని తెలియచేసినందుకు ఏం చేస్తున్నాడు? ప్రభును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన్ను గణపరుస్తూ ఉంటున్నారు. కీర్తనలు 95 అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గలవాడు. భూమి ఆగాధ స్థలములను ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగ చేశాను. ఆయన హస్తము భూమిని నిర్మించను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలు కనుక ఆయన ఎలాంటి వాడు? మహాదేవుడు. 46 అధ్యాయం కీర్తనలు 46 వచనం. దేవుడు జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా ఏం చేస్తుంది? భూమి కరిగిపోవచ్చున్నది. ఆయన స్వరం వినగానే భూమి ఎంత ఇంత అవుతుందా కరిగిపోవడానికి? చెప్పండి. ఆయన గద్దించగా భూమి ఆకాశములు దాక్కున్న చోటులా దొరకదు. చూసావా? అంటే ఎక్కడ దాక్కోవాలో వాటికే తెలియదు. అలాంటి మహాదేవుని మనం ఎంత సృష్టించిన మన నోరు చాలనే చాలదు. అన్నిటికంటే ముఖ్యంగా పాపులను ప్రేమించిన ప్రేమామూర్తి, పాపులను రక్షించడానికి పాప శిక్ష భరించాడు, మన కొరకు రక్తమంతా కార్చాడు. ఎందరైతే ఆయన మరణ భూశాపన పునరుద్ధానమని విశ్వాసం ఉంచినారో అట్టి వారికి రక్షణ కలుగజేసినారు. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు నోరాల స్తుతించాలి. జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలా. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం.